ఈ విషయం కొంచెం లేటుగా తెలిసింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి ఆలయానికి వెళ్తున్న చాకలి కుటుంబానికి చెందిన రజక కులస్తులు వాళ్ళు. అయితే దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న రెడ్డి కులస్తులు వాళ్ళని అడ్డుకొని ఇక్కడికి మీరు రావడానికి వీల్లేదు అని చెప్పడంతో వాళ్ళు ప్రాధేయపడినా సరే వినకుండా ఉన్నారు. అయితే ఆ ఒక చిన్న పాప వాళ్ళకు పుట్టిన కూతుర్ని 5 నెలల పాపని వాళ్ళ ముందుంచి దయచేసి మమ్మల్ని అనుమతించండి గుడిలో దేవుడి దర్శనానికి అని చెప్పినా సరే వినకుండా ఆ చిన్న పాపని తన్నడం వల్ల ఆ పాప మరణించింది. ఇక్కడ ఈ తన్నిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అంట. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంట. మరి ఇలాంటి మూర్ఖుడిని ఎలా ఎన్నుకున్నారో, కొంచెం కూడా మానవత్వం జాలి లేని వ్యక్తిని ఎలా ఓట్లు వేసి గెలిపించుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, ఇలాంటి వారిని ఎన్నుకోవడం మీ తప్పు. అయినా ఇలాంటి వారి మీద కేసులు బుక్ చేసి ఇంకా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ పాపని చంపేశాడు అని వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయినా సరే వినకుండా పోలీసులు కూడా వాళ్ళని అరెస్టు చేయడానికి వెనకాడుతున్నారంట. అధికార ప్రభుత్వంలో ఉన్నారు కదా, అందుకే కావచ్చేమో. మరి మీరు చూడాల్సింది అధికార ప్రభుత్వమా అధికారం లేదా అని కాదండి. తప్పు చేశారా లేదా, తప్పు చేసినట్లు రుజువైతే మాత్రం ఎంతటి వాడినైనా సరే కఠినంగా శిక్షించాలండి. ఆ తల్లి గోస వర్ణనాతీతం అండి. చిన్న పాప చనిపోయింది, దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు? ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని